ఎస్సీ వర్గీకరణ మీద మా మాల సంఘాలు అవగాహన లేక కాదు ఇలా తయారైంది. ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పాడంటే, ఒక నాయకుడు 100 నాయకుల్ని తయారు చేయగలగాల అని అన్నాడు. మా మాలలు తెలివైన వాళ్ళు కాబట్టి మాలలో కుంపట్లుగా అంటే మాల మహానాడు, మాల బేరి, మాల సేన, మాల ఈ విధంగా రకరకాలైనటువంటి ఒక మార్కెట్ ఏజెన్సీలు పెట్టుకున్నట్టు ఏజెన్సీలాగా పెట్టుకున్నారు. అయితే కొంతమంది వేళల్లో తన స్వార్థం కోసం, స్వలాభం కోసం ఈ కుంపట్లను నడుపుకుంటున్నారు. అది వేరే. వాస్తవంగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం, అడ్డుకుంటాం అనేటటువంటిది అవగాహన లేకుండా మాట్లాడేటటువంటి మాటలు కాదు, కేవలం నాన్పుడు వాదన మాత్రమే. నిన్న ఒక ఆయన మాట్లాడుతూ మాల సంఘాలకు, మాల మహానాడు నాయకులకు వర్గీకరణ మీద అవగాహన లేదంటాడు. కాదు, వర్గీకరణ మీద అవగాహన లేక కాదు, కేవలం నాన్పుడు వాదంతో మాత్రమే వర్గీకరణ అడ్డుకుంటాం, ఎదిరిస్తామని అంటున్నాం. వాస్తవంగా ఏం జరుగుతుందంటే మాకు తెలుసు, సామాజిక న్యాయం ప్రకారం వర్గీకరణ జరగాల. 59 ఉపకులాలలో ఉన్నటువంటి వారికి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ కల్పించాడు. కాబట్టి ఈరోజు జనాభా దామాషా ప్రకారం 23% మా జనాభా ఉన్నారు కాబట్టి 23% రిజర్వేషన్లు కల్పించండి. ఆ తర్వాత రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ చేయండి. ఎట్లంటే 3 రాష్ట్రాలు ఆమోద ముద్రను తెలియజేస్తూ ఆర్టికల్ 341 సవరించుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని రాష్ట్రపతి ఆమోదం చేత వర్గీకరణ చేయండి. అన్ని ఉపకులాలకు సమన్యాయం జరగండి. అంతేగాని దొడ్డిదారిన రాష్ట్ర ప్రభుత్వాలు తన స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం మాత్రం వద్దు. ఎంపెరికల్ డేటా కరెక్ట్గా తీయండి. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సెన్సస్ 2025 సెన్సస్ ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం తీసి పెట్టండి. అంతేగాని అది కూడా కాకుండా క్రిమిలేయర్ అనే దానికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే 59 ఉపకులాలు అంటరానితనం, అస్పృశ్యత అనుభవించి ఉన్నాయి కాబట్టి ఈ క్రిమిలేయర్ అనే దానికి ఇక్కడ మా ఉపకులాల్లో ఉన్నటువంటి ఆర్థిక స్తోమతకు, ఆ తర్వాత అంటరానితనానికి ముడిపెట్టద్దు. ఆర్థిక స్తోమత ఇది రాజ్యాంగ వ్యతిరేకము. క్రిమిలేయర్కు పూర్తిగా మేము వ్యతిరేకం మాలలం. కాబట్టి వర్గీకరణ అడ్డుకుంటాం, వ్యతిరేకిస్తాం అనేది అవగాహన లేనటువంటి విషయం కాదు. వర్గీకరణకు ఎప్పుడైనా మేము అనుకూలం. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయండి అని చెప్పి మాత్రం ఇప్పుడు కూడా అంటున్నాం. దాని మీద న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను.